హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ యాటిట్యూడ్ వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. స్టార్టింగ్లో డెమో చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కొన్ని కొత్త విషయాలు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. సో డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి 1 by 1 అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. మీరు మీ సపోర్ట్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చాలా మంది కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. నేను అక్కడ తిరిగి సమాధానం ఇవ్వలేను కాబట్టి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. మీరు నాకు సందేశం పంపించండి ఇన్స్టాగ్రామ్లో, నేను మీకు అక్కడ తిరిగి సమాధానం ఇస్తాను. మీకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 9:16 రేషియోలో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 seconds పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను మీకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇది సో దీని సైజు నియర్లీ 30 seconds కంటే ఎక్కువ డ్రాగ్ చేసి ఫస్ట్ గ్రాండ్ చివర పట్టుకొని వచ్చిన తర్వాత లేయరు అండ్ టెక్స్ట్, ఇక్కడ మీరు మీ పేరుని రాయండి బిగ్ లెటర్స్లో. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక నేమ్ రాశాను, ఇలా రాస్తున్నాను. మీరైతే మీ పేరు రాసుకోండి, లేకపోతే మీకు ఏదైనా నిక్ నేమ్ ఉంటే అది రాసుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. కలర్ ఆప్షన్లో లైట్ ఆరెంజ్ కలర్ పెట్టండి. ఓకే, ఇలా పెట్టేసి టాప్లో ఫాంట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేశాక మీరు కిందకి వెళ్తే లాటిన్ అని ఉంటుంది. ఇందులో మీరు మీకు నచ్చిన స్టైల్ని తీసుకోండి. నేను సెకండ్ స్టైల్ యాడ్ చేశాను. ఇలా వస్తుంది, చూడటానికి బాగుంటుంది. రైట్, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి వచ్చాను. లేయరు మీడియా. ఇప్పుడు మీ ఫొటోస్ ఒక 2 ఇక్కడికి తీసుకుందాం. ఓకే, ఫస్ట్ పిక్ని తీసుకున్నాను ఇది. ఓకే, క్రాపింగ్లో ఇక్కడ వరకు క్రాప్ చేశాను. కొంచెం దగ్గర క్రాప్ చేసుకుంటాను. ఇలా క్రాప్ చేశాను. బ్యాక్ వచ్చాను. తర్వాత మళ్ళీ క్రాప్ చేయాల్సి ఉంటుంది. కిందకి వెళ్ళి ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసి మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేయండి. సో ఎందుకని యూస్ అవుతుందని ఇంటర్నెట్ అని చెప్పాను అంతే. రైట్, క్రాపింగ్ అనే బటన్ ఎక్కడ ఉందో చూసుకోండి. క్రాపింగ్, మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా చేసి కొంచెం చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఈ విధంగా పెట్టండి. ఇంకొంచెం దగ్గర క్రాప్ చేసుకుందామండి. ఇలా రైట్, ఇక్కడికి పెట్టేసేయండి. ఇంకొంచెం దగ్గర తీసుకుందాం. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను చూడండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక బ్లాక్ షాడో ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బ్లాక్ షాడోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. బ్లాక్ షాడో ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. మళ్ళీ మీది ఒక ఫుల్ పిక్ తీసుకోండి. ఫుల్గా ఉండే పిక్ని తీసుకొని కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవ్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇలా ఫోటో కట్ అవుతుంది చాలా నీట్గా. ఒకవేళ మీకు ఫోటో డిస్టర్బ్డ్గా కట్ అయితే, సరిగా రాకపోతే, మీకు పిక్సార్ట్లో నీట్గా ఫోటోని ఎలా కట్ చేసుకుంటారని చెప్పాను. ఆ వీడియోని చూసి కట్ చేయడం నేర్చుకొని కట్ చేసి వచ్చి ఇక్కడికి పెట్టండి. లేదనుకుంటే మ్యాజిక్ రిమూవ్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇవి రెండిట్లో మీరే చూసుకోండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకే, మనకి ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేసేవి. అండ్ నెక్స్ట్ ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని ఇంకొంచెం పెద్దగా చేసి ఇలా పక్కకు పెడతాను. ఈ విధంగా ఈ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం పెద్దగా చేసి ఇలా పైకి జరిపాను. రైట్, ఈ ఫోటో ఇంకొంచెం పెద్దగా చేద్దాం. ఇలా చూడటానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే, కరప్షన్స్. రైట్, ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయర్ అండ్ మీడియా. నేను మీకు ఒకటి PNG ఇచ్చాను, అది ఇక్కడ తీసుకొని క్రాపింగ్లో కింద కింగ్ అనే వరకు క్రాప్ చేసేయండి. చేసి కొంచెం పెద్దగా చేసి ఈ టాప్లో ఈ నేమ్ పైకి పెట్టండి. అంటే మీ నేమ్ పైకి పెట్టండి. ఇలా నేను పెడుతున్నట్టు పెట్టేసేయండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. ఇంకొంచెం చిన్నగా చేద్దాం, మరీ పెద్దగా ఉంది. కొంచెం చిన్నగా చేస్తాను. ఇలా రైట్, ఓకే. అండ్ ఫస్ట్కి రండి. నెక్స్ట్ వచ్చేసి
కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను ఇలా. రైట్, ఫస్ట్కి వచ్చేసి మీ ఫొటోస్కి కలర్ అడ్జస్ట్మెంట్ కావాలి, ఫోటో క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి, బాగా వస్తుంది చూడటానికి. ఇలా నేను ఇప్పుడు ఎట్లా చేస్తున్నానో అట్లా చేయండి, బాగా కనపడుతుంది. ఫస్ట్కి రండి, లేయరు మీడియా. నేను మీకు లిరికల్ వీడియో ఒకటి ఇచ్చాను, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది ఓకే. కిందకి వెళ్ళండి, ఫిల్టర్లో బేసిక్లో B05, బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్ పెంచండి ఇలా. ఓకే, ఇలా పెంచి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్లో మల్టీప్లే అప్లై చేయండి. చేశాక బ్యాక్ వచ్చి ఇదే క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్లో మాస్క్ ఆన్ చేసి లిరిక్స్కి ఫెదర్ పెంచండి ఇలా. ఓకే, పెంచిన తర్వాత ఇలా తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. కొద్దిగా ప్లే చేసుకుంటూ వెళ్దాం. ఇంకొంచెం చిన్నగా చేస్తాను లిరిక్స్ని, కరెక్ట్గా పాయింట్లో పెడుతున్నాను చూడండి. ఇప్పుడు ప్లే చేస్తాను ఇలా. రైట్, మనకి చక్కగా ఉంది లిరిక్స్ కూడా చూడటానికి. లిరికల్ వీడియో చివరికి వెళ్ళి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయర్ అండ్ మీడియా, నేను మీకు ఇచ్చిన పార్టికల్స్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, బ్లెండింగ్లో ఇందులో మీకు లైటింగ్ను ఆన్ చేయండి. బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచండి, డెప్త్ కనపడుతుంది. ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది అండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే వీడియో చాలా బాగుంది కదా. ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టి సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టి 30 ఫ్రేమ్స్ పెట్టి సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.